ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఏమున్నా కానీ ట్రెడిషనల్లీ వస్తున్నటువంటి మోడల్స్ ఏవైనా సరే దానికి విరుద్ధమైనటువంటి ఒక భావనను మనం క్రియేట్ చేయాలి. ఇందులో వాళ్ళు ఎంచుకున్నది 4 విభాగాలు. ఒకటి ఉమెన్ రైట్స్, ఫెమినిస్ట్ ఆలోచనలు, ఇవన్నీ. మీరు అమెరికా అని చెప్తున్నాను నేను, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 1940s 50s జరిగింది ఇది. సో 50s తర్వాత కాలంలోకి వచ్చేసరికి 60s వచ్చేసరికి అక్కడ డౌరీ యాక్ట్ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి అనమాట. అంటే అప్పటిదాకా ఒక ఫ్యామిలీ సెటప్ ఉండేది, ఆ ఫ్యామిలీ సెటప్కి విభిన్నంగా ఈ ఇండివిజువలిజం అనేది పెంచారు. ఉమెన్ యాక్టివిజం పేరిట, ఫెమినిజం పేరిట దీన్ని తీసుకొచ్చారు. ఉమెన్. నెంబర్ 2 అప్రెస్డ్ అండ్ అప్రెసర్, ఈ రెండు మళ్ళీ సేమ్ తీసుకురావాలి ఇక్కడ. ఇందులో ఏంటంటే అక్కడైతే బ్లాక్స్ వర్సెస్ వైట్స్, బ్లాక్ ఆర్ వైట్ ఉండేది. ఇప్పుడు మన దగ్గరకు వస్తే దళిత్స్ ఆర్ అప్పర్ క్యాస్ట్, అన్ని ఏరియాల్లో ఇంతే, డబ్బున్నవాడు డబ్బు లేనివాడు. సో ఇట్లా బైనరీ సిస్టమ్ అనమాట. బైనరీలో అప్రెస్డ్ అండ్ అప్రెసర్ అనేది ఒక థియరీ. రెండోది. మూడోది ఏంటంటే యూత్ అంటే స్టూడెంట్స్ ముఖ్యంగా. సో మనం స్టూడెంట్స్ని యూనివర్సిటీస్ కేంద్రంగా మనం రెడీ చేయాలి అని వాళ్ళు అనుకున్నారు. అందుకే కొలంబియా యూనివర్సిటీ, షికాగో యూనివర్సిటీ కేంద్రంగానే ఈ వర్క్ స్టార్ట్ అయింది. మీరు వాళ్ళ గమనిస్తే మన దేశంలో ఈ యాంటీ సోషల్, నేను దీని మీద చాలా సీరియస్ రీసెర్చ్ చేశాను. ఎందుకంటున్నానంటే నేను ఆధార సహితంగా చెప్తున్నాను. మీరు వాళ్ళ బర్ఖాదత్ కావచ్చు, హర్ష్ మందర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎన్ రామ్ కావచ్చు, ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి సోకాల్డ్ కమ్యూనిస్ట్ ఐడియలాగ్స్గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ ఆ కొలంబియా, షికాగో యూనివర్సిటీ లేకపోతే ఆ యూనివర్సిటీలో అల్యూమ్నే, అక్కడ చదువుకుని వచ్చిన వాళ్ళే, అక్కడే పురుడు పోసుకుంటే. ఇవాళ మీరు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ యూనివర్సిటీల మీద నిషేధం విధిస్తున్నాడు. ఆల్మోస్ట్ హార్వర్డ్ యూనివర్సిటీలు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆపేస్తున్నాడు, ఫండింగ్ ఆపేస్తున్నాడు. ఎందుకంటే యూనివర్సిటీస్ కేంద్రంగానే ఇది జరుగుతోంది. అక్కడ అమెరికన్ యూనివర్సిటీస్ కేంద్రంగా ఏదైతే ఈ అస్థిరత రాజేసే ప్రయత్నం చేశారో ఆ అస్థిరత కాస్త ఇవాళ భారతదేశం కూడా వచ్చింది. అమెరికాలో జరిగేది ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడుతుంది మన దగ్గరకు రావడానికి. అంటే ఆ టైంలో అట్లా ఉండేది పరిస్థితి. ఇవాళ ఇమీడియట్గా వచ్చేస్తుంది అనుకోండి గ్లోబలైజేషన్ తర్వాత. అందుకే పాతకాలపు కమ్యూనిస్ట్ మేధావులు ఎవరైతే పుచ్చపల్లి చంద్రయ్య గారో లేకపోతే చంద్రరాజేశ్వరరావు గారో, ఆ కాలపు కమ్యూనిస్టులకి ఈ నియో కమ్యూనిస్టులకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. వాళ్ళు రష్యాకి సపోర్ట్ చేశారు, వీళ్ళు అమెరికాకి సపోర్ట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు అభిజిత్ దీప్కి ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, వాడు యూఎస్లోనే చదువుకొని వచ్చాడు. సో వీళ్ళందరికీ ఆ యూనివర్సిటీస్ కేంద్రంగానే ఈ భావజాలాన్ని వ్యాప్తి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు బయటకు వస్తారు, బయట అన్ని దేశాల్లో విస్తరిస్తారు, అన్ని దేశాల్లో జర్నలిస్టులు అవుతారు, లేదంటే ఎంటర్ప్రీనర్స్ అవుతారు, లీగల్ ఫ్రాటర్నిటీలోకి వెళ్తారు, లేదంటే పొలిటీషియన్స్ అవుతారు. సో హూఎవర్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ప్లేస్ అవుతుంటారో వీళ్ళందరికీ ఫండ్ చేసే పని ఎవరు చేస్తారంటే డీప్ స్టేట్ చేస్తుంది. ఆ ఫండింగ్ ఏజెన్సీ ఈజ్ ఈ పర్టికులర్ వ్యవస్థలు ఉన్నాయి. అందులో రాట్షెల్ ఫ్యామిలీ, రాక్ ఫెల్లర్ ఫ్యామిలీ, జూ పెంటో ఫ్యామిలీ, ఇట్లా చాలా మంది ఉన్నారు ఈ ఫ్యామిలీస్ ఓన్ బిజినెస్లు. మళ్ళీ అందులో కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, బ్లాక్ రాక్ లాంటివి. సో అందులో మళ్ళీ ఇప్పుడు మీరు ఇందాక జార్జ్ సోరోస్ అంటాం కదా, జార్జ్ సోరోస్ ఎవరు? జూ. యాక్చువల్లీ జూ అమెరికాకు వచ్చాడు, ఇప్పుడు 40s లోకి వచ్చాడు. అమెరికా బాన్ కాదు, ఐ మీన్ కాదు, హంగేరీలో పుట్టాడు ఆయన. హంగేరీ ఆయన బ్లాక్ చేసింది. సో హంగేరీ నుంచి వచ్చాడు అమెరికాకి. అప్పుడు హిట్లర్ టైంలో వచ్చిన వీళ్ళు వచ్చి ఆ పర్టికులర్ వ్యక్తి బ్యాంకింగ్ సిస్టంలోకి వచ్చాడు. ఆ పర్టికులర్ వ్యక్తి ఏంటంటే ఈ పర్టికులర్ డీప్ స్టేట్ యాక్టివిటీస్ని ఆయన కొంచెం ముందుకు తీసుకెళ్లడం కోసం అని చెప్పేసి ఫండింగ్ ఏజెన్సీస్ మొదలు పెడతారు. వీళ్ళు ఎన్జిఓస్కి ఫండింగ్ ఇస్తారు, ఓవైపు ఎన్జిఓలకు ఫండింగ్ ఇస్తారు, ఓవైపు స్టూడెంట్ యూనియన్ పేరిట నిరసనలకు వాటికి అన్నింటికీ ఈ ఫండింగ్ జరుగుతూ ఉంటుంది. వాటిని ఆపరేట్ చేసేది డీప్ స్టేట్. మీరు ఆశ్చర్యపోతారు. నా దగ్గర ఒక బుక్ ఉంది, ఇల్యూమినాటి అనే బుక్. నేను చదివితే నేను ఆశ్చర్యపోయాను. అందులో ఏంటంటే మీరు నమ్ముతారా, లెనిన్ బాల్షెవిక్ రెవల్యూషన్ వచ్చింది కదా రష్యాలో, మనం చదువుకున్నాం చిన్నప్పుడు అంతా కూడా. యుఎస్ఎస్ఆర్ అప్పుడు ఆ టైంలో జార్ కింగ్స్కి అగేన్స్ట్గా ఒక ఉద్యమం క్రియేట్ అయింది, బాల్షెవిక్ రెవల్యూషన్కి ఫండ్ చేసింది వాల్ స్ట్రీట్. అమెరికన్ వాల్ స్ట్రీట్ నుండి ఫండింగ్ బాల్షెవిక్ రెవల్యూషన్కి వెళ్ళింది. అసలు సంబంధమే లేదు కదా, రష్యా వర్సెస్ అమెరికా కదా. క్యాపిటలిస్ట్ సొసైటీకి ముడి పడుతుంది. అదే అన్నాను, క్యాపిటలిస్ట్ సొసైటీకి సోషలిస్ట్ ఆలోచనలకి ఏంటి అసలు సంబంధమే లేదు కదా. బట్ డీప్ స్టేట్ అలా వర్క్ చేస్తుంది. ఆ క్యాపిటలిస్ట్ సొసైటీని పెంచుతుంది, సోషలిస్ట్ యాక్టివిటీస్ని పెంచుతుంది. ఈ రెండిటి మధ్య సంఘర్షణతోటి ఈ డీప్ స్టేట్ కంట్రోల్ చేస్తుంటుంది మొత్తం ప్రపంచాన్ని. దిస్ ఈజ్ హౌ దే ఆపరేట్. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అని చాలా సింపుల్గా నేను ఏదో చెప్పినట్టుగా అనిపించి ఉండవచ్చు, కానీ ఇవన్నీ ఏదో కాకమ్మ కబుర్లాగా లేకపోతే ఏదో ఒక థియరీలు ఇవన్నీ మాట్లాడుతున్నారు అనిపించవచ్చు కానీ ఎవ్రీథింగ్ నేను ఆధార సహితంగా చెప్పగలను. అండ్ ఈరోజు మనం మాట్లాడుతున్న కాక్రోచ్ ఉద్యమం ఇదంతా ఉంది చూసారా, ఇది సెటైరికల్ మూమెంట్స్ అంటారు వీటిని. సెటైరికల్ మూమెంట్స్ ఆల్వేస్ గివ్స్ బెటర్ మైలేజ్ ఇస్తుంది సెటైరికల్ మూమెంట్.
సో కాక్రోచ్ అనే పేరు ఏదో యథాలాపంగా వచ్చిన పేరు కాదు. దాన్ని నేను చాలా సీరియస్గా మొదటి నుంచి వాడుతున్నాను. సెటైరికల్ మూమెంట్స్ అనేది మీకు ఇప్పుడు జీన్ షార్ప్ అని ఒక పొలిటికల్ సైంటిస్ట్ ఉంటాడు సార్. వాడు పొలిటికల్ సైంటిస్ట్ రాసిన పుస్తకం ఉంటుంది, 198 పేజ్ అనుకుంటాను, నెంబర్ తెలియదు కరెక్ట్గా. అంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాల్ని ఎలా ప్రజాస్వామ్య పద్ధతుల్లో దించవచ్చు అని. ప్రభుత్వాన్ని దించాలంటే ప్రజాస్వామ్య పద్ధతులు ఎలా దించవచ్చు అని అంటే దానికి థియరీలు ఉన్నాయన్నమాట, 100 థియరీలు ఉంటాయి. అందులో ఏంటంటే డిసెంట్ ఎలా బిల్డ్ చేయాలి, ఎలా నిరసనలు క్రియేట్ చేయాలి, ఎలా ఉద్యమాల్ని నడిపించాలి, ఎలా ఆ ఉద్యమాల్ని సస్టైన్ చేయాలి. అండ్ దీన్ని బేస్ చేసుకుని అందులో మళ్ళీ దీంట్లో ఏముంటాయంటే ఒకటి స్టూడెంట్స్, ఒకటి ఎన్జిఓలు, ఇంకోవైపు లీగల్ ఫ్రాటర్నిటీ ఉంటుంది. ఇప్పుడు ఇందిరా జైసింగ్ లాంటి వాళ్ళు, లేకపోతే ఈ కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ సుప్రీంకోర్టులో పిల్స్ వేస్తూ ఉంటారు. ఒకరు ఎన్విరాన్మెంటలిస్టులు ఉంటారు, పర్యావరణవేత్తల పేరిట ఒక పని జరుగుతుంది. అండ్ ఇంకోవైపు ఎడ్యుకేషనలిస్టుల పేరిట ఒక యాక్టివిటీ జరుగుతుంటుంది. అండ్ ఇంకోవైపు బ్యూరోక్రాట్స్ పేరిట ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. ఇవన్నిటికీ ఏంటంటే ఇట్లా 100 ఎన్జిఓలు ఉంటాయి. ఈ ఎన్జిఓలను బేస్ నిజంగా అమెరికన్ సిస్టమ్ కూడా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీరు బిల్ గేట్స్ ఉన్నాడు అనుకోండి, ప్యూర్ కార్పొరేట్, డౌట్ ఏం లేదు కదా, ఆయన కార్పొరేటే కదా, బట్ వాడు ఎన్జిఓ మీద పెట్టుకుంటాడు డబ్బులన్నీ. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ ప్రాఫిట్స్ని అందులో ట్యాక్స్లు ఎగ్గొట్టాలి అని అంటే అమెరికాలో సిస్టమ్ ఏంటంటే వాళ్ళు ఎన్జిఓ ఫ్లోట్ చేస్తారు, ఆ పర్టికులర్ ట్రస్ట్కే వెళ్ళిపోతాయి పైసలన్నీ. ట్రస్ట్ ద్వారా వీళ్ళు యాక్టివిటీస్ చేస్తుంటారు. ట్రస్ట్ అనేసరికి టాక్సేషన్ తగ్గిపోతుంది. సో ఈ ప్రాఫిట్స్ అన్నింటినీ ట్రస్ట్ల పేరు మీద పెట్టేస్తారు. ఎనీ బిగ్ షాట్ అమెరికాలో ఉన్నటువంటి పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు నడిపే ప్రతి వ్యక్తి ఒక ఎన్జిఓ నడుపుతాడు. ఆ ఎన్జిఓనే మేజర్ వర్క్ చేసేది. వాళ్ళు సర్వీస్ యాక్టివిటీస్ పేరు మీద గ్రిప్ సంపాదిస్తారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ యాక్టివిటీస్ చేయడం, ఇప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ ఏదో చాలా గొప్ప చారిటీ చేస్తోంది, ఆఫ్రికాలో ఉన్న వాళ్ళని చదివిస్తోంది, భారతదేశంలో ఉన్న వాళ్ళకి తిండి పెడుతోంది, ఇవన్నిటి పేరు మీద వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ దీనివల్ల వాళ్ళ వెల్త్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది, సిస్టమ్స్లోకి పెనిట్రేట్ అయిపోతారు. సో అట్లా క్రియేట్ చేసిన సిస్టమ్స్ ఇవన్నీ. ఇవాళ సిజేపీ ప్రొటెస్ట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను మాట్లాడుతున్నది అదే, మీరు విద్యా విధానం గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, విద్యా విధానంలో ఏ మార్పులు రావాలి డిస్కస్ చేయండి, టాపిక్స్ చెప్పండి. ఈ పర్టికులర్ మార్పు వస్తే ఇది మారుతుంది, ఏ మార్పు రావాలి. నేను అడుగుతున్నాను లిటరల్లీ, ఎవరన్నా ఒక్క ఆర్గ్యుమెంట్, వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఎవరన్నా చేశారా? నాకైతే ఇప్పటికి కనబడలేదు ఒక్కరన్నా. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారు. ఎందుకు రాజీనామాలు చేయమండి? రాజీనామా చేసిన తర్వాత ఏం బాగుపడుతుంది? నీటిలో అవకతవకలు జరిగినాయి కదా, నీటిలో అవకతవకలు జరిగినాయి. వాళ్ళ మోదీ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. నీటిలో అవకతవకలు జరిగినాయి, వెంటనే మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసాము, మళ్ళీ చేయకుండా చేస్తాము. న్యాచురల్లీ నిజానికి మాట్లాడాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద మనం మాట్లాడాల్సినవి ఉన్నాయి సార్. వీళ్ళ ఉద్యమం వల్ల అసలు విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడాలంటే ప్రైవేట్ విద్యా సంస్థలు ఎన్ని పుట్టుకొచ్చాయి, ఎంత ఫీజులు వసూలు చేస్తున్నాయి, దీని మీద ఉద్యమం చేయమనండి. ఏ దేశం అని చేస్తుందా? ఏ రాష్ట్రం అని చేస్తుందా? ఇందులో ఇంకో కాన్స్పిరసీ ఉంది వాసు గారు, ఎవరు మాట్లాడట్లేదు నీటి గురించి.